ఇక్కడ నాటినటువంటి రాయి ఇక్కడ దేవుని మందిరం కట్టిస్తానంటున్నాడు ఈ యాకోబు. ఒకటి. రెండవది, నీవు నాకు ఇచ్చి యావత్తులో ఎట్ట నీవు నాకు ఇచ్చి యావత్తులో అంటే డబ్బులో, వెండిలో, బంగారంలో, వజ్రములో, వైడూర్యములో, వెండి బంగారంలో, ధనధాన్యముల్లో, మరి గొర్రెల వల్ల మేకల్లో నాకు నువ్వు ఏమైతే ఇస్తావో నాకు ఇచ్చు సర్వ యావత్తులో నుంచి 10వ వంతమైన దశమ భాగం నీకు అప్పగిస్తానయ్యా అనేది మొక్కుబడి చేసుకొని తన దేశం తన పనితో వెళ్ళాడు. వెళ్ళినటువంటి యాకోబు కొంతకాలం, కొన్ని సంవత్సరాలైన తర్వాత మళ్ళా తిరిగి తన సొంత తండ్రి ఇంటికి, సొంత దేశంలోకి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు తెలుసా? పోయేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళాడు. పోయేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు. వచ్చేటప్పుడు భార్యలను, బిడ్డలను, సర్వ సమృద్ధిని, గొర్రెలను, ఎవరి ఒంటెలను, యావత్తి ఒక మాటలో చెప్పాలంటే బద్దెల నుంచి కడప వరకు, ఏమంటే బద్దెల నుంచి కడప వరకు తన సంతానము, తన బిడ్డలు, తన ఆస్తి, ఎవరి తన ఆ గొర్రెల దగ్గర అందరూ బద్దెల నుంచి కడప వరకు చూస్తే అంత ఆయన కొట్టు చప్పట్లు, గట్టిగా కొట్టు చప్పట్లు, దేవునికి మహిమ కాక అక్కడి నుంచి బయలుదేరితే అంతవరకు భయం ఉన్నాయి. అక్కడే వెళ్ళాడా? మరి తిరిగి వచ్చేటప్పుడు సంతి గలవాడై వస్తున్నాడు. దీనికి కారణం ఏంటి తెలుసా? దేవుని ఆశీర్వాదం యాకోబుతో ఉంది. దేవుని ఆశీర్వాదం ఆయన పనిలో ఉంది. దేవుని ఆశీర్వాదం ఆయనతో ఉంది. ఎందుకంటే ఆయన మొక్కుబడులు చేశాడు. దానివల్లనే అంత సమృద్ధిగా ఏమండి ఆయన ఆహారము, ఆయన పానీయము, ఆయన వస్త్రము, ఆయన కుటుంబాన్ని, సంతానము, ఆయన కలిగిన సమస్తము కొరత లేకుండా ఆశీర్వదించాడు దేవుడు. కొట్టు చప్పట్లు దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ దినాల్లో వాక్యమే నీవు దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆనాడు పేద విధవరాలు పొందిన ఆశీర్వాదం నీలో ఉండాలి. నీ ఆహారంలో ఉండాలి, నువ్వు పానీయంలో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి. ఆనాడు మరి యేసయ్య దగ్గరికి వచ్చిన 5 రొట్టెలను చిన్న చెప్పులు ఇచ్చిన ఆ కుటుంబాలు ఎలాగ ఆశీర్వాదాలు పొందాయో ఈ రోజు నీవు, నీ కుటుంబం కూడా, నీ రాబడి కూడా ఆశీర్వాదం పొందాలి. ఆనాడు యాకోబు మరి ఒంటరిగా వెళ్ళాడు. సమృద్ధి కలిగినటువంటి ఆస్తితో తిరిగి నడిపించాడు దేవుడు. ఎందుకంటే దేవుడి వల్ల మనుషులు ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజు నీవు, నీ కుటుంబం, ఈ రోజు నీవు, నీ బిడ్డలు, ఈ రోజు నీ ఇంటి ఎందు, వంట ఎందు, పంట ఎందు, పాడి ఎందు, నీ వ్యాపారం లేదు, నీ జీవితం లేదు, నీ ఉద్యోగం లేదు, నీ కష్టము లేదు, నీ వాహనము లేదు, నీ జీవనోపాధి ఏదైనా అందులో శాపం ఉండదు. ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదం ఉండాలంటే దేవుడు చెప్పింది నీకు చెయ్యాలి. నీ ఆహారంలో నుండి, నీ రాబడి అంతలో నుండి ఒక భాగము దేవునికి ఇచ్చి దేవుని మహిమపరచాలి. ఆ భాగము ద్వారా నీ ఆహారము దీవించబడుతుంది, నీ పానీయము దీవించబడుతుంది, నీ రాబడి దీవించబడుతుంది, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. కాబట్టి